హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఐపీఓ ఎట్లా అప్లై చేయాలి, ఐపీఓ అప్లై చేసేటప్పుడు ఏ మిస్టేక్ చేయకూడదు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో లెంత్ అయితే తగ్గించడానికి చాలా ట్రై చేసినా కానీ అసలు కుదరలేదు. సో ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చేయడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే మొన్న జరిగిన బజాజ్ ఫైనాన్స్ ఐపీఓనే. బజాజ్ ఐపీఓ ఫైనాన్స్ వాళ్ళు లాస్ట్ డే 3 అప్లై చేయడం వల్ల యూపీఐ నుంచి ఇష్యూస్ ఉన్నాయి, మ్యాండేట్ ఎర్రర్స్ వచ్చినాయి. సో దాన్ని చేయడం వల్ల యూపీఐ మ్యాండేట్ సర్వీస్ ఇష్యూస్ ఉండడం వల్ల పేమెంట్ లింక్స్ ఎవరికి రాలేదు. అంటే యూపీఐ మనకు ఫోన్పే కానీ దానికి ఎవరికి రిక్వెస్ట్ రాలేకపోవడం వల్ల పేమెంట్ కూడా ఎవరు చేయలేదు. సో దానివల్ల సబ్స్క్రిప్షన్ కూడా చాలా తక్కువైంది. సో ఈ మధ్యలో ఎవరైనా ఈజీగా ఉన్న ప్రాసెసే సెలెక్ట్ చేసుకుంటున్నారు. బేసిక్గా యూపీఐ ప్రాసెస్ ఎట్లుంటుందంటే మనం ఏదో ఒక బ్రోకర్ యాప్ తీసుకుంటాం, దన్ కానీ లేకపోతే జీరోదా, సమ్ ఏంజల్, లేకపోతే అలైస్ బ్లూ అట్లాంటివి తీసుకుంటూ ఉంటాం. సో దానిలో మనం అప్లై చేసినప్పుడు ఏంటంటే బ్రోకర్ వచ్చేసి ఎక్స్చేంజ్కి రిక్వెస్ట్ చేస్తాడు. ఆ రిక్వెస్ట్ నెక్స్ట్ ఎక్స్చేంజ్ నుంచి యూపీఐ మ్యాండేట్కి వెళ్తుంది. ఆ యూపీఐ మ్యాండేట్ నుంచి మనకు ఫోన్పేకి రిక్వెస్ట్ వస్తుంది. ఆ ఫోన్పే రిక్వెస్ట్ రావడమే లేట్ అవుతుంది. ఇక్కడ లేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన కస్టమర్ 5 PM లోపు యాక్సెప్ట్ చేయడం, ఆ లింక్ రాకపోవడం, ఆ లింక్ రాకపోవడం వల్ల మనం ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది అన్నట్టు. సో ఇదంతా యూపీఐ ప్రాసెస్ అన్నట్టు. యూపీఐ ప్రాసెస్లో కూడా ఒక మొబిక్విక్ అని ఉంది, అది @iQuick హ్యాండిల్తో చేస్తే బేసిక్గా కొంతమందికి వచ్చినాయి. నాకు కూడా ఒక 5-6 లాట్ల వరకు iQuickతోనే చేసినాను, వేరేవి నెట్ బ్యాంకింగ్తో చేసినాను. సో ఏంటంటే ఇది పెద్ద ప్రాసెస్ అన్నట్టు. యూపీఐ నుంచి చేస్తే ఇక్కడ మనకు అక్నాలజ్మెంట్ కూడా లేట్గా వస్తుంది. ఇక్కడ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకి సంబంధించింది అయితే 89 lakhs అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక బజాజ్ ఐపీఓ గురించే కాదు, ఇక్కడ విషయం ఏంటంటే ఈ 89 lakhs వచ్చినప్పటికీ మన సబ్స్క్రిప్షన్ వచ్చేసి 64x అయింది. 64xలో కూడా మనకు 17 lakhs అప్లికేషన్స్ రిజెక్ట్ అయిపోయినాయి. ఈ రిజెక్టెడ్ అప్లికేషన్స్లో మన అమౌంట్ అనేది బ్లాక్ అయినప్పటికీ మనకు ఒక అక్నాలజ్మెంట్ రాక మన సైడ్ పేమెంట్ ఇనిషియేట్ అయినా కూడా మనకు పేమెంట్ అక్కడ వాళ్ళకి తీసుకోదు. ఎందుకంటే యూపీఐ డౌన్ ఉండడం వల్ల, లేకపోతే లాస్ట్ మినిట్లో అప్లై చేయడం వల్ల కూడా మన అమౌంట్ పోదు. కానీ మనమేం అనుకుంటాం ఏంటంటే బేసిక్గా ఎట్లా అనుకుంటామంటే మనం అప్లై చేసేసినాము, మనం నెక్స్ట్ డే మన పాన్ కార్డ్తో చెక్ చేసుకుందాం అంటే అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. ఎందుకంటే అది ఆ అమౌంట్ పోలేదు, మన వాళ్ళకి బ్లాక్ అవుతున్నాయి కానీ అక్కడికి వెళ్ళట్లేదు. సో అది విషయం. సో మనం అక్కడ ఫెయిల్ అవుతున్నాం బేసిక్గా. సో వేరే ప్రాసెస్ ఉన్నది. ఆ ప్రాసెస్ ఏంటంటే త్రూ నెట్ బ్యాంకింగ్ ఏంటంటే మెయిన్గా రీజన్ ఏంటంటే ఇమ్మీడియట్గా బ్లాక్ అయిపోతాయి ఫండ్స్. ఆ ఫండ్స్ బ్లాక్ అయిపోయినాయి ఎంబడే మనకు ఎక్స్చేంజ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎవరైనా నెట్ బ్యాంకింగ్ నుంచే చేసుకోండి పాసిబిలిటీస్ ఉంటే. అదర్వైజ్ డే 1లో కానీ డే 2లో కానీ యూపీఐ నుంచి చేయండి. ఎందుకంటే మనకు నెక్స్ట్ డే కానీ ఆ మరుసటి రోజు కానీ మనకు అక్నాలజ్మెంట్ వస్తుంది. సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ నుంచి మనకు ఫీచర్స్ ఏంటంటే ఫెయిల్ అవ్వడానికి అసలు ఛాన్సే ఉండదు. 2 అప్లికేషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ రీఫండ్ కూడా యూపీఐ కంటే ఫాస్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ రేపు అలాట్మెంట్ ఉందనుకోండి, మిడ్నైట్ మనకు బేసిక్గా మిడ్నైటే ఉంటుంది ఏది అలాట్మెంట్ ప్రాసెస్ అనేది, ఎప్పుడు సాయంత్రం టైంలో అసలు ఉండదు. సో రీఫండ్ కూడా యూపీఐ కంటే ఫాస్ట్ వస్తుంది. ఇంకోటి నెక్స్ట్ ఇమ్మీడియట్ అన్బ్లాక్ అయిపోతాయి ఫండ్స్. ఎప్పుడు క్యాన్సిల్ అనుకుంటే క్యాన్సిలేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే బేసిక్గా మనం డే 2 కానీ డే 3 కానీ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం అనుకో, అప్పుడు మాత్రం ఎంబడే క్యాన్సిల్ అయిపోతాయి. సో మనం కొన్ని చిన్న చిన్న మిస్టేక్ చేయకుండా ప్రాపర్ వేలా అప్లై చేయాలి. ఇవి అందరికీ తెలిసినవే కానీ మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. సో అందరు ఏం చేస్తారంటే గ్రే మార్కెట్ ప్రీమియం రోజు రోజుకి పెరుగుతుందా లేదా అని చూసుకుంటూ చెక్ చేసుకుంటూ లాస్ట్ డే 3 వరకు వెయిట్ చేస్తారు. కానీ అట్లా ఎప్పుడు చేయకూడదు. అది కంపల్సరీ ఐపీఓ మంచి మార్కెట్లో ఉంది అంటే డే 2నే చేసుకోవాలి. ఎందుకంటే మనకు నైట్కి మెయిల్ వచ్చేస్తుంది. సో అది సక్సెస్ఫుల్ బిడ్డింగ్ అనేది మనకు అర్థమైపోతుంది. ఒకవేళ లాస్ట్ వరకు రిస్క్ చేస్తా అంటే మాత్రం కంపల్సరీ లాస్ట్ మినిట్ వరకు కూడా నెట్ బ్యాంకింగ్ నుంచి చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ కూడా 2 PM లోపే చేసేయాలి. కొన్ని బ్యాంకులు కొన్ని టైమింగ్స్ ఉంటాయి, మ్యాక్సిమం 3:30 వరకే చేసేయాలి నెట్ బ్యాంకింగ్ నుంచి వెళ్ళి. సో అది. సో నెక్స్ట్ ఒక డీమ్యాట్ అకౌంట్ నుంచి వెళ్ళి ఒకటే లాట్ అప్లై చేయాలి. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, 10 లాట్లు అప్లై చేస్తా, 10 లాట్లు అప్లై చేస్తే నాకు 10 లాట్లు వస్తాయి అనేది ఉంటుంది కొంతమందికి. కానీ అట్లా ఎప్పుడు జరగదు. ఒక లాట్ అప్లై చేస్తే ఒకటే అప్లికేషన్ కింద తీసుకుంటుంది. మనం 10 లాట్లు అప్లై చేస్తే 10 అప్లికేషన్ లెక్క తీసుకుంటుందని అనుకోకూడదు ఎప్పుడు కానీ. నెక్స్ట్ ఇంకో సినారియో, ఒక పర్సన్కి ఒక పాన్ కార్డ్తోని 3 అకౌంట్లు ఉంటాయి. అంటే దన్ ఉంటుంది, జీరోదా ఉంటుంది, ఏంజల్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది దానిలో పోయి ఒక అప్లై చేసేస్తాడు ఒక లాట్, తర్వాత జీరోదాలకు పోయి సేమ్ ఒకటే లాట్ చేస్తారు, ఇంకొక ఏంజల్లకు ఇంకొక లాట్ అప్లై చేస్తారు. ఇవన్నీ అప్లికేషన్స్ కూడా ఒకటే లాట్ కింద ట్రీట్ చేస్తారు. మనం అప్లై చేసినప్పుడు మన పాన్ కార్డ్ డీటెయిల్స్ మాత్రమే పోతాయి.
మన అప్లికేషన్ నెంబర్ పోతుందని అట్లా అస్సలు అనుకోకూడదు. సో ఒక పర్సన్కి ఒక పాన్ కార్డ్కి ఒకటే అప్లికేషన్ చేయాలి. ఇంకా మోర్ దాన్ ఎన్ని లాట్లు చేసినా అది వేస్ట్. మనకు అలాట్మెంట్ రావడానికి వేరే రూట్స్ ఉన్నాయి, కానీ ఇట్లా చిన్న చిన్న మిస్టేక్ చేస్తే మాత్రం మన డబ్బులు బ్లాక్ అవ్వడం తప్ప మనకు అలాట్మెంట్ రాదు. సో అవి ఏందో తెలుసుకుందాం బేసిక్గా. ఇప్పుడు మన అప్లికేషన్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ అకౌంట్స్ నుంచి ట్రై చేయాలి. డిఫరెంట్ అకౌంట్స్ అంటే మనకి ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి అకౌంట్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఈ మధ్యన చాలా వరకు జీరో అకౌంట్స్ వచ్చినాయి. జీరో అకౌంట్స్లో దన్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. దానిలో ఏంటంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు, అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఛార్జెస్ ఉండవు. అవి ఎప్పుడైనా మనకు బేసిక్గా ఐపీఓస్ వచ్చినప్పుడే అప్లై చేసుకోవడానికి ఒక అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అది మనకు ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫాదర్ కానీ, మదర్ కానీ, సిస్టర్ కానీ, బ్రదర్ కానీ అకౌంట్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం అనుకో, ఏదైనా మంచి ఐపీఓ రాగానే దానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి. బై లక్ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఉంటారు, ఆ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఆల్రెడీ అకౌంట్స్ ఉంటాయి కానీ వాళ్ళు అప్లై అయ్యారు. సో అట్లాంటివి మనం తీసుకొని మన దాంట్లో ఒకటే దాంట్లో 1,50,000 2,00,000 పెట్టి మన దాంట్లో చేసే కంటే ఒక్కొక్కటి అట్లా అమౌంట్ స్ప్లిట్ చేసి దానికి వెళ్ళి అప్లికేషన్స్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకుంటే 10 మెంబర్స్ అయితే 10 అప్లికేషన్స్ అయితే ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది. సో అట్లా ట్రై చేయాలి. సో ఇంకోటి మేజర్ మిస్టేక్ ఏంటంటే అందరు ఆఫీస్ నుంచి ఈవినింగ్ వచ్చే వరకు బేసిక్గా 6-7 అవుతుంది. అప్పుడు ఓపెన్ చేసి మార్కెట్లో అది ఐపీఓ అప్లై చేసేస్తారు, యూపీఐ నుంచి కానీ ఇంకా వేరే సోర్సెస్ నుంచి కానీ. అట్లా అసలు ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ అనేది కంపల్సరీ 10 o'clock నుంచి మార్నింగ్ 5 PM వరకే ఐపీఓ అప్లై చేయడానికి టైమింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే నైట్ 10కి లేకపోతే సాయంత్రం 6కి నైట్ మిడ్ అప్లై చేస్తారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో అట్లా చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే అది మరుసటి రోజు మనకు యూపీఐ రిక్వెస్ట్ వస్తుంది. ఆ టైంలో మనము ఆ యూపీఐ చూస్తామా అనేది బిగ్ క్వశ్చన్. తర్వాత అప్పుడు యాక్సెప్ట్ చేసినా కానీ అది యాక్సెప్ట్ తీసుకుంటుంది అనేది అసలు గ్యారంటీ లేదు. సో తీసుకున్నా కానీ పేమెంట్ ఇనిషియేటెడ్ కింద పడుతుంది కానీ పేమెంట్ డన్ కింద తీసుకోదు. వన్స్ మనకు అమౌంట్ అనేది అవతల ఐపీఓ వాళ్ళకి అమౌంట్ వెళ్ళవు. ఎందుకంటే అది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. నిన్న నైట్ చేసినవన్నీ నెక్స్ట్ డేవి అది సరిగ్గా క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. 100% ఓన్లీ ఓపెన్ మార్కెట్లో ఉన్నప్పుడే చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాన్సల్ ఐపీఓ. అది అప్లై చేస్తారు, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసేస్తారు. ఎందుకంటే అది ఒక్కొక్కసారి మార్కెట్ డౌన్ ఉండడం వల్ల గ్రే మార్కెట్ కూడా పడిపోతుంది. ఆ గ్రే మార్కెట్ పడిపోయినప్పుడు కొంతమంది క్యాన్సిల్ చేస్తారు. అది కూడా కంపల్సరీ Day 2 చేయాలి. Day 2 చేస్తేనే మనకు అమౌంట్ అనేది అన్బ్లాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక యూపీఐతోనే అన్బ్లాక్ అవ్వకపోవడం అనేది మన లక్ బేస్డ్ ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితులలో Day 2 చేయాలి. ఒక్కొక్కసారి మనకు ఐపీఓ అనేది క్యాన్సిల్ చేసినామని మెసేజ్ వచ్చినప్పటికీ ఫండ్స్ అనేది అన్బ్లాక్ అవ్వవు. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయిన ఐపీఓకి సంబంధించిన ఆటోపేకి సంబంధించింది. ఆ ఆటోపే అమౌంట్ ఎప్పుడైనా కానీ అన్బ్లాక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అది కూడా అలాట్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోయాకనే మనకు అమౌంట్ అనేది అన్బ్లాక్ అవుతుంది. కానీ అది మాత్రం ఐపీఓ మాత్రం క్యాన్సిల్ అయిపోతుంది, మనకు అలాట్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు ఒక్కసారి ఐపీఓ క్యాన్సిల్ పెట్టుకున్న తర్వాత. సో నెక్స్ట్ ఇప్పుడు మనము నెట్ బ్యాంకింగ్ ప్రాసెస్ ఎట్లా చేయాలి, దాని నుంచి ఐపీఓ ఎట్లా అప్లై చేయాలని చూద్దాము. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. సో ప్రజెంట్ అయితే ఈ వీడియోలో నా దగ్గర కెనరా బ్యాంక్తో చేసిన అప్లికేషన్ మాత్రమే ఉన్నది. సో నా లాగిన్ డీటెయిల్స్తో అయితే ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నా. కంప్లీట్ ప్రాసెస్ ఏందనేది చూపిస్తాం మీకు ఇక్కడ. సో అమౌంట్ అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అసెట్స్ బ్యాలెన్స్ 15,147 రూపీస్ ఉన్నది. సో మనకి ఇక్కడ ఇన్వెస్ట్ అండ్ ఇన్ష్యూర్ అనే ఒక ఆప్షన్ ఉన్నది. ఇన్వెస్ట్ అండ్ ఇన్ష్యూర్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఇక్కడ మనకు ఈక్విటీకి సంబంధించిన ఐపీఓస్ అన్ని ఇక్కడ లిస్ట్ ఉంటుంది. సో దీంట్లో మనకు బజాజ్ హెచ్ఎఫ్ఎల్ అని ఉంది కదా, ఇక్కడ దీన్ని కదా మనం సెలెక్ట్ చేసుకునేది. ఇక్కడ డేట్ అండ్ టైం చూసుకోవాలి. సో ఇష్యూ షేర్స్ అన్ని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ అప్లై అని క్లిక్ చేయాలి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసేసుకొని అక్కడ అన్ని మన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. రెగ్యులర్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. దీంట్లో ఇన్వెస్టిగేట్ కేటగిరీలో ఓన్లీ రిటైల్. ఇక్కడ మనకు విషయాన్ని ఓన్లీ రిటైల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక వేరే షేర్ హోల్డర్ కేటగిరీ అదంతా డిఫరెంట్. సో ఇక్కడ డిపిఐడి అని ఉంది కదా, మనకు డీమ్యాట్లో మనకు డిపిఐడి అని ఉంటుంది. అక్కడ దానిలోకి వెళ్తే మై ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ మనకు డిపిఐడి ఉంటుంది. ఆ డిపిఐడి ఒకసారి మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని కాపీ అని తీసేసుకొని
ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఒకసారి నెంబరు మంచిగా చూసుకోవాలి. నెంబర్ మిస్టేక్ అయినా మన డబ్బులు అయితే ఎటు పోవు, కానీ అదొక సక్సెస్ఫుల్ బిడ్ అవ్వదు అంతే. సో మనం అప్లై చేసేది ఒకటే లాట్, ఒక లాట్ ఇచ్చేసేయాలి. దీంట్లో కట్ ఆఫ్ ప్రైస్ 70 ఇచ్చేసేయాలి కంపల్సరీ. 70 అక్కడ మాన్యువల్గా ఇచ్చినా పర్లేదు, కట్ ఆఫ్ అని క్లిక్ చేసినా పర్లేదు. సో వాల్యూ వచ్చేసి 14,980 అనేది అమౌంట్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ టిక్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఫైనల్ ఒకసారి చూసుకోవాలి మనం అప్లై చేసేది బజాజ్ ఫైనాన్స్ అనేది. ఇక్కడ ఫేస్ వాల్యూ అవి అన్నీ ఉంటాయి. ఓవరాల్గా అవన్నీ చెక్ చేసుకోవాలి. సబ్మిట్ కొట్టేసేయాలి. సబ్మిట్ కొట్టేస్తే మనకు అప్లికేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది కదా. నెక్స్ట్ ఒక్కసారి ఇక్కడ యాక్సెప్టెడ్ ఎక్స్చేంజ్ అని వచ్చేసింది కదా. ఒకసారి డబుల్ కన్ఫర్మేషన్ కోసం మనము మన అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉన్నది అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడికి వెళ్తే అమౌంట్ ఆన్ హోల్డ్ 14,980, కరెంట్ బ్యాలెన్స్ 15,000. అమౌంట్ మన దాంట్లోకి ఎప్పుడు కట్ అవ్వదు. ఎప్పుడైతే మనకు అలాట్మెంట్ అవుతుందో అప్పుడే కట్ అయిపోతుంది. అప్పటి వరకు అది హోల్డ్ బ్యాలెన్స్కి వెళ్తుంది. ఓకేనా. సో అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత 2 days తర్వాత మళ్ళీ ఒకసారి మనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మన పాన్ కార్డ్తో బయట కాకుండా నార్మల్గా మనం ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మనకు అలాట్ అయిందా లేదా అనేది. ఇప్పుడైతే నాకు అలాట్ అయిందా లేదా అనేది నేనైతే చెక్ చేసుకుంటున్నా. సో ఇక్కడైతే నాకు అలాట్ అయినట్టు చూపిస్తుంది. అలాటెడ్ క్వాంటిటీ 214, అమౌంట్ అలాటెడ్ అమౌంట్ 14,980. మొన్న అయితే మనం ఏదైతే అప్లై చేసినామో ఈ అప్లికేషన్ అనేది మనకు అలాట్మెంట్ అయిపోయింది అన్నట్టు. ఇక్కడ అలాటీ అని వచ్చింది కదా. అలాటీ అంటే మనకు కేఫిన్ టెక్నాలజీస్లోకి పోయి చెక్ చేసుకోకుండా మనకి ఇక్కడ మాన్యువల్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అమౌంట్ కూడా మనకు కట్ అయిపోవాలి. అమౌంట్ కట్ అయినా లేదా అనేది కూడా ఒకసారి స్టేట్మెంట్ చూస్తే మనకు తెలుస్తుంది. సో ఇక్కడైతే బజాజ్ 13 డేట్ నాడైతే అమౌంట్ కట్ అయినట్టు చూపిస్తుంది. ఐపీఓ హోల్డ్ రిలీజ్ అని వచ్చేసింది. డెబిట్ అయినట్టు 14,000, తర్వాత బ్యాలెన్స్ 167. సో ఇది సక్సెస్ఫుల్గా మనకు అలాట్మెంట్ అయ్యింది అన్నట్టు ఒకసారి అమౌంట్ కట్ అయితే. సో ఇంకేంటి, మనం మన డిమాట్ అకౌంట్లోకి వెళ్ళిపోయి పోర్ట్ఫోలియోలో మన ఈ ఐపీఓకి సంబంధించిన షేర్స్ క్రెడిట్ అయినాయా లేదని చూసుకుందాం. సో ఇప్పటికే లెంత్ ఎక్కువైంది, ఫాస్ట్గా చెప్పేస్తున్నా. సో ఇక్కడైతే లిస్ట్ అయింది మనకు 214 షేర్స్ వచ్చేసి నాకు 17,000 ప్రాఫిట్తోని 114% నాకు చూపిస్తుంది గ్రే మార్కెట్ ప్రీమియం. ఇప్పుడైతే నేను సెల్ చేయడానికి ట్రై చేస్తున్నా, అది కూడా ఐస్బర్గ్తోని చేస్తుంటే రిజెక్ట్ అని వస్తుంది. ఇంకా 10 o'clock అవ్వలేదు కదా. ఐపీఓ షేర్స్ ఎప్పుడైనా కానీ 10 o'clock మనం దాన్ని సెల్ చేయాలి, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఏంటంటే నేను ట్రై చేస్తున్నా సెల్ చేయడానికి. బట్ మ్యాక్సిమం నేను ఎక్స్పెక్టేషన్ 100%. సో 100% కంటే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా నేను లిస్టింగ్ డే నాడే కంపల్సరీ ఎగ్జిట్ అయిపోతా. అది బెటర్. ఎందుకంటే ఇప్పుడు నేను 9:59 అవుతుంది. ఒక 1 minute నేను ఎగ్జిట్ అయిపోతున్నా 150 ప్రైస్తోని, అది లిస్టింగ్ ప్రైస్తోనే. సో అది ఎక్కడ ఎగ్జిట్ అవుతుందో చూద్దాము. సో ఆర్డర్ అయితే తీసేసుకున్నది 154 దగ్గర నేను సెల్ చేస్తే 150 దగ్గర ప్లేస్ చేస్తే 154 దగ్గర ఎగ్జిట్ అయిపోయింది. దాని తర్వాత కూడా పెరుగుతుంది. దీని గురించి కూడా ఒక విషయం చెప్పేది ఉంది. ఎప్పుడైనా మనం ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉన్న లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఏంటంటే మనం ఎగ్జిట్ కాకపోతే మనకి ఎంత వచ్చేది అనేది చూసుకోవాలని అనుకుంటారు. ఇక్కడ కూడా నేను 154కి ఎగ్జిట్ అయిపోయినా కదా, దాని తర్వాత 160, 165 కూడా వెళ్ళింది. 165 అంటే దాదాపు ఈచ్ 1 రూపీకి దాదాపు మనకు 200 రూపీస్ అన్నట్టు. అంటే ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చేసి ఇంకా మనకు 1200, 1300 రూపీస్ కూడా వచ్చేది ఇప్పుడు ఎగ్జిట్ అయితే. కానీ అట్లా ఎప్పుడు చేయకూడదు, అసలు అంత అవకాశం తీసుకోకూడదు. ఒక్కటే నిమిషంలో ఎన్నైనా మారచ్చు. 5 నిమిషాలల్లో ఇంకొక మనం అమ్మిన దానికి ఇంకొక 10 రూపీస్ 20 రూపీస్ కూడా పడడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడే చూసిండ్రా, ఇప్పుడే 1500 మైనస్ ఉన్నది, ఇప్పుడే 600లోకి వచ్చింది. అంటే 151కి వచ్చింది. 154 అంటే మనకు ఇంకా 400 ప్రాఫిట్ కింద. అట్లా ఎప్పుడు చేయొద్దు. ఫస్ట్ రోజు ఎగ్జిట్ అయిపోయినామా తర్వాత సిస్టమ్ షట్ డౌన్ చేయాలి, మన పని ఏందో మనం చూసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితులలో ఎంట్రీ అవ్వడము, అదే దాంట్లో తక్కువైంది కానీ కొనడము, పెరిగింది కదా అని అట్లా ట్రేడ్ చేయకూడదు. అసలు అది కరెక్ట్ ప్రాపర్ వేనే కానే కాదు. ఐపీఓలో 100% వచ్చిందా హ్యాపీ, అంతే. అంతకు మించి ఏం చేయకూడదు. ఓకే.